టారిఫ్ పేరుతో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై విధించిన 50% టారిఫ్ సుంకాల ప్రక్రియను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం నగర అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు పద్మ, సిపిఐ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. అప్పుల కుప్పగా మారిన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలపై టారిఫ్ సుంకాల పేరుతో అమెరికా వాణిజ్య యుద్ధానికి తెగబడుతోందని ధ్వజమెత్తారు వామపక్షాల నేతలు. అమెరికా 50% సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా భారతదేశంలో అనేక రంగాలు కుదేలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆక్వా రంగం. ఈరోజు ఆక్వా అమెరికాకి 30% పైగా ఎగుమతులు అవుతూ ఉన్నాయి. అది ఒక కంటైనర్ భారతదేశాన్ని నుంచి పంపేట్లయితే ఇంతకుముందు 1,20,00,000 అయ్యేది. అంటే 3% దానికి సుంకం విధిస్తే 1,34,00,000 అయ్యేది. కానీ ఈరోజు 50% విధిస్తే 1,70,00,000 వెళ్తూ ఉంది. అంటే భారతదేశ రొయ్యలు ఎవరు కూడా అమెరికాలో కొనే పరిస్థితి లేదు. అంతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అమెరికా 50% సుంకాలు విధిస్తూ నిర్ణయం